హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం చూడండి ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క శాలరీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో అసలు ఎంత శాలరీ ఉంటుంది, అసలు ఇంకా అలవెన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో, సరేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఏపీ ఎండోమెంట్ (2025). సో మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం? శాలరీ. సో శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 2025లో వచ్చిన నోటిఫికేషన్కి శాలరీ ఎంతంటే 25,000 to 82,000. సో మనకి 25,000 నుంచి 82,000 వరకు మనకి ఉంటుందన్నమాట శాలరీ. సో ఈ విధంగా శాలరీ ఉంటుంది కదండి. సో ఈ శాలరీతో పాటుగా ఇంకా ఏమేమి ఉంటాయి అంటే మనకి చూడండి డియర్ అలవెన్సెస్ ఉంటుందండి. డియర్ అలవెన్స్ అండ్ దాంతో పాటుగా హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ ఎలివేషన్, అండ్ దాంతో పాటుగా టీఏ, ట్రావెల్ అలవెన్స్. సో మనకి శాలరీ ఏమో 25,000 నుంచి 82,000 మధ్యలో ఉంటుంది. అండ్ అలాగే డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఉంటుంది. అది కూడా పర్టికులర్ సిటీస్కి మాత్రమే ఉంటుందండి, ముందే మెన్షన్ చేస్తున్నాను. ట్రావెలింగ్ అలవెన్స్, సో మీరు పని మీద ఏదైనా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా సరే అది మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే వస్తాయి. సో మీ సొంత డబ్బులతో మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా మనకి ట్రావెల్ అలవెన్సెస్ అయితే మనకు ఉంటుంది. సో శాలరీ మేల్స్కి ఫీమేల్స్కి ఒకేలా ఉంటుంది. అండ్ ఫీమేల్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జాబ్ వల్ల. మనకి రెస్పెక్టబుల్ జాబ్ అండి. అండ్ అలాగే మెటర్నిటీ లీవ్స్ కూడా ఉంటాయి ఆడవారికైతే. అండ్ దాంతో పాటుగా మనకి ఏంటంటే ఆడవాళ్ళకి సేఫ్టీ జాబ్ అండ్ రెస్పెక్టబుల్ జాబు, లీవ్స్ కూడా బాగుంటాయి. అండ్ అలాగే ఈజీ వర్క్. సో వర్క్ అనేది అంత హార్డ్గా అయితే ఉండదు. అండ్ మేల్స్కి కూడా చాలా మంచి ఉద్యోగం ఇది, ఎందుకంటే సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ అయితే దీని ద్వారా వస్తుంది. అంత పెద్ద కష్టం అయితే ఇది జాబ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా బాగుంటుంది అండి. ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ ప్రమోషన్స్లో ఫస్ట్ ఇప్పుడు ఎండోమెంట్ గ్రేడ్ 3 కదండి, ఇది గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి, గ్రేడ్ 2 నుంచి 1కి, 1 నుంచి కమిషనర్లో చాలా రకాలు ఉన్నాయండి. అసిస్టెంట్ కమిషనర్ అని, జాయింట్ కమిషనర్ అని, అడిషనల్ కమిషనర్ అని. సో ఈ స్టేజెస్ అన్నీ దాటిన తర్వాత చూడండి ఫస్ట్ గ్రేడ్ 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అండ్ తర్వాత జాయింట్ కమిషనర్, తర్వాత అడిషనల్ కమిషనర్, తర్వాత కమిషనర్. ఈ విధంగా మనకి ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రమోషన్స్ ఎలా వస్తాయి అంటే మనకి మినిమం గ్రేడ్ 3లో 3 years తర్వాత మనం చేసే వర్క్ బట్టి, హార్డ్ వర్క్ బట్టి మనకి నెక్స్ట్ ఎగ్జామ్ ద్వారా గ్రేడ్ 3 అవ్వచ్చు. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1, గ్రేడ్ 1 నుంచి ఇలా ఈ విధంగా కమిషనర్ వరకు మనకి ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది. మినిమం ఒక్కొక్క దానికి 3 years నుంచి 4 or 5 years వరకు, అంటే 3 to 5 years వరకు పట్టచ్చు. మినిమం 3 years సరిపోతుందండి, ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. అయితే అసలు ఈ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వర్క్ ఏంటి, అసలు వర్క్ టైమింగ్స్ ఏంటి, అసలు దాంతోపాటుగా శాలరీ ఇంకా అలవెన్సెస్ ఇంకా డీటెయిల్డ్గా ఏమైనా ఉన్నాయా, ఇంకా హాలిడేస్ ఏంటి, అండ్ దాంతోపాటుగా ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ ప్రమోషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మీకు అయితే అర్థమైంది అనుకుంటా. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో చూడండి ద బెస్ట్ ఎండోమెంట్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది.
సో ఇది మేడం 7 పోస్టులే ఉన్నాయి కదా అంటే ఇదంతా మీ అదృష్టం వల్లనే ఈ 7 పోస్టులు వచ్చేయండి. ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్. అయితే 2022లో మిగిలిపోయిన పోస్టులకు ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అమలు చేసిన నోటిఫికేషన్ ఇది. సో ఇది అయిపోయిన వెంటనే మనకి డిసెంబర్లో రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 137 పోస్టులు 134 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో దానికి మనకి ఒరిజినల్ నోటిఫికేషన్కి ఇది డెమోగా పనికొస్తుందండి, నెట్ ప్రాక్టీస్గా పనికొస్తుంది. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు ప్రాక్టీస్ అయ్యారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలో ఈ ఎగ్జామ్ రాస్తే మీకు చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఎండోమెంట్ పేపర్ కూడా ఎలా వస్తుంది అనేది మీరు ఎగ్జామ్ రాయడం ద్వారా తెలుస్తుంది. మీకు టైం సరిపోతుందా లేదని తెలుస్తుంది. ఇంకా మనం ఎంత ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ తప్పకుండా పెట్టండి. సో ఈ జాబ్ అనేది చాలా చాలా బెస్ట్. సో అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఇక్కడ చెప్తాను. సో కంటెంట్ ఓపెన్ చేయగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అనేవి జనరల్ స్టడీస్లో ఉంటాయి. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ సిస్టంలో కూడా ఉంటాయి. అంటే చాప్టర్ వైజ్గా కూడా మనం పెట్టడం జరిగింది, పేపర్ వైజ్గా కూడా మనం పెట్టడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ పేపర్లో పేపర్ 1, పేపర్ 2, ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా ఒకే పేపర్ ఉంది, అది కూడా 300 మార్క్స్కి. సో జనరల్ సైన్స్ అదే ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి మనకి 150 క్వశ్చన్స్. సో టోటల్గా 300 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అయితే ఉన్నాయి. 300 మార్క్స్కి మీరు OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి, 1/3. సో 3 క్వశ్చన్స్ రాంగ్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ విధంగా వస్తాయి. సో ఇందులో ఓపెన్ చేస్తే చూడండి, జనరల్ స్టడీస్లో చూడండి కరెంట్ అఫైర్స్, అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ క్లాసెస్. ఈ విధంగా అయితే ఒక్కొక్క ఫోల్డర్ ఓపెన్ అయ్యి అందులో క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఇలానే కనిపిస్తుంది. అండ్ ఇలా కనిపించిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే అన్నీ కూడా లాక్లో క్లాసెస్ కూడా మీకు కనిపిస్తాయి. అండ్ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు చూడడానికి. అండ్ నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి, అండ్ దాంతో పాటుగా వివిధ తాత్విక భావనలు, అండ్ అలాగే ల్యాండ్ రికార్డ్స్, హిందూ కుటుంబ వ్యవస్థ అన్నీ కూడా ఇలాగా నేను ఇలా శాంపుల్కి పెట్టాను. సో ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా వీడియోస్ నీట్గా కనిపిస్తాయి. అండ్ దాంతో పాటుగా రామాయణంలోని పాత్రలు అండ్ రామాయణంలోని ప్రదేశాలు ఉంటాయండి. అండ్ అలాగే మహాభారతంలోని పాత్రలు, మహాభారతంలోని ప్రదేశాలు, భాగవతం యొక్క పాత్రలు, ప్రదేశాలు, అండ్ అలాగే హిందూ పురాణాల గురించి, దేవాలయ ఆగమాలు చాలా డీటెయిల్డ్గా స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అండి. అండ్ మెటీరియల్ చూస్తే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. సో అవి చూస్తే పిక్చర్ ఓరియంటల్గా మేము పెట్టడం జరిగింది, పీపీటీస్ అన్నీ కూడా. సో అది మీరు చూస్తే రామాయణం, మహాభారతం అన్నీ మీ దగ్గర మీరు కళ్ళతో చూసినట్టుగా ఉంటాయండి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే ఇందులో చూడండి టెస్ట్ సిరీస్ కూడా ఈ విధంగానే ఉంటాయి, చూసారా? రామాయణం, మహాభారతం, భాగవతం. సో దానికే ఉంటుందండి, చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ని అయితే చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, మీకు ఒకసారి పీపీటీలు ఎలా ఉంటాయో మీకు ఒక అవగాహన ఇవ్వడానికి ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క స్లైడ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి రామాయణంలోనే బాలకాండలో పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన. సో శ్రీరాముడు గురించి, సీత గురించి జస్ట్ పాత్రల వివరణ. సో పక్కన వాళ్ళ పిక్చర్స్ ఉంటాయి. అండ్ అలాగే పురాణాల గురించి ఒక స్లైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆగమ శాస్త్రం నుంచి ఒక స్లైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మహాభారతంలోని కర్ణుడి గురించి ఒక స్లైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఒకటి చేయడం జరిగింది. సో ఇంత డీటెయిల్డ్గా మీకు పిక్చర్ ఓరియంటల్ రూపంలో పీపీటీస్ పెట్టడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేవి
హైలైట్ చేయడం కూడా జరిగింది. చూసారా, ఇక్కడ మేము హైలైట్ చేయడం జరిగింది. సో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది కూడా మీకు ఇందులో తెలుస్తుంది. చూడండి, ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో వచ్చే బిట్ని హైలైట్ చేయడం జరిగింది. సో మీకు ఇంత ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా మేము పీపీటీస్ తయారు చేయడం జరిగింది మెటీరియల్ రూపంలో. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మెటీరియల్ కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? సో ఇదే విధంగా మన దగ్గర కోర్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇప్పుడు ఒకే ఎగ్జామ్ కాబట్టి కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కంటెంట్ మొత్తం కూడా చాలా డీటెయిల్డ్గా లోతుగా పెట్టడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ చూడండి, డిజిటల్ బ్లోడ్ క్లాసెస్ అండి, చాలా హెచ్డి క్వాలిటీతో మీకైతే వీడియో క్లాసెస్ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మీకు ఇందాక చూపించినట్టుగా మెటీరియల్ పీడిఎఫ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా మనకి 20,000 to 30,000 బిట్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ, ఇంకా అవుతున్నాయి. సో ఈ బిట్స్, ఈ మెటీరియల్, ఈ క్లాసెస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఎండోమెంట్ ఉద్యోగం సాధించుతారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ వెనకతలు నేను ఉంటాను. అండ్ దాంతోపాటుగా మనకి 50% ఆఫర్తో కేవలం 1,500 రూపాయలకే ఈ కోర్స్ అందజేస్తున్నాం. సో మీరు కోర్స్ చూసిన తర్వాత 1,500 అనేది మీకు చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ అనేది వన్ వీక్ వరకు ఉంటుంది. సో ఈ 1 వీక్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ 3,000 అయితే అయిపోవడం జరుగుతుంది. ఓకే గాయస్, సో ఈ కోర్స్ని అయితే అస్సలు మిస్ చేయకండి. వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే ఖచ్చితంగా చూడండి. డెమో క్లాసెస్ ఉన్నాయి, ఒక క్లాస్ వింటే మీకే తెలిసిపోతుంది. అండ్ ఒక మెటీరియల్ డెమో పెట్టాం, సో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.